ఆయనకి నోటీస్ ఇచ్చారు సాక్షాత్ పోలీసు వారు వెళ్ళి. దాంతోపాటు పొద్దుటూరు ఎమ్మెల్యే గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు, ఆయనకి వెళ్ళి పొద్దుటూరులో నోటీస్ ఇచ్చారు. ఏమి తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే వెళ్ళి మీరు పొద్దుటూరులో ఉన్న మా మాజీ ఎమ్మెల్యే గారికి మీరు నోటీస్ ఇస్తారు, పులివెందుల్లో ఉన్నటువంటి మా ఆయన పేరేంటి సురేష్ రెడ్డి ఆయనకి నోటీస్ ఇస్తారు, సతీష్ రెడ్డి గారికి నోటీస్ ఇస్తారు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని అంటారు. ఏందబ్బా ఇది నాకు అర్థం కాలేదు. ఎంత అగ్లీగా మీరు బిహేవ్ చేస్తున్నారు దైవ దర్శనానికి వెళుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీరు చూపించాల్సింది ఇదేనా అని అడుగుతా ఉన్నాను. రాజకీయం నుండి చూసుకుందాం, వేరే లడ్డు చుట్టూ దర్శనం చుట్టూ డిక్లరేషన్ చుట్టూ రాజకీయం తిప్పి మీరేదో బాగుపడాలనో రాజకీయంగా లబ్ధి పొందాలనో ప్రయత్నం చేస్తే దానికి మీరు తప్పనిసరిగా భగవంతుడు శిక్ష మీకు వేస్తాడు, ప్రజలు కూడా మీకు శిక్షిస్తారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని, ఇది దైవభక్తి ఉన్నవారు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఇలాంటి చర్యల్ని ఏదైతే అరెస్టులు చేసి నోటీసులు ఇచ్చి నిర్బంధం చేసి 10,000 మందితో దర్శనానికి వెళ్తున్నారని రాశారు. దీనిలో ఒకదానిలో నాకు ఆశ్చర్యం వేసింది. 10,000 మందితో పోలీసు వారు ఇచ్చినటువంటి నోటీసు, 10,000 మందితో దర్శనానికి వెళ్తున్నారని తెలిసి 10,000 మందితో దర్శనానికి వెళ్తారు. నాకు అర్థం కాల. అన్ని ఏదో ఒకట కట్టు పురాణాలు కల్పించి ఈ విధంగా చేయాలనే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని, దీన్ని ప్రజాస్వామ్యవాదులు, హిందుత్వవాదులు, లౌకికవాదులు అందరూ ఇలాంటి చర్యల్ని ఖండించాలని, చంద్రబాబు నాయుడు గారు దైవాన్ని సైతం రాజకీయంగా వాడుకునేటటువంటి అగ్లీ చేష్టలను ప్రజలు నిరసించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.